హలో అండి అందరికీ 10th క్లాస్ జియోగ్రఫీ యూనిట్ 1 వనరులు అనే యూనిట్ నుండి మనము ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దాం. భారతదేశ దక్షిణ అంచు ఏమిటి? మీకు కనుక ఆన్సర్ తెలిస్తే ఆన్సర్ కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఆన్సర్ ఇందిరా పాయింట్. భారతదేశాన్ని శ్రీలంక నుండి వేరు చేసే సముద్రం ఏది? ఆన్సర్ మాన్నార్ గల్ఫ్ సముద్రం. భారతదేశం ఉత్తర సరిహద్దుల్లో ఉన్న పర్వత శ్రేణి ఏది? ఆన్సర్ సి హిమాలయాలు. భారతదేశంలో అతిపెద్ద భౌగోళిక విభాగం ఏది? ఆన్సర్ దక్కన్ పీఠభూమి. గంగా మైదానం ఏర్పడటానికి కారణం ఏమిటి? ఆన్సర్ బి అవక్షేపాలు. థార్ ఎడారి ఎక్కడ ఉంది? ఈ క్వశ్చన్కి ఆన్సర్ అందరికీ దాదాపు తెలిసే ఉంటుంది, కామెంట్ చేయండి. ఆన్సర్ రాజస్థాన్లో. సుందర్బన్స్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ బి పశ్చిమ బెంగాల్. ఆరావళి పర్వత శ్రేణి దిశ ఎటు నుండి ఎటు వరకు ఉంటుంది? ఆన్సర్ డి వాయువ్య నుండి ఆగ్నేయం వరకు. వింధ్య పర్వతాలు ఏ పీఠభూమిని విభజిస్తాయి? ఆన్సర్ ఉత్తర అండ్ దక్షిణ భారతం. దక్కన్ పీఠభూమిలో ముఖ్యమైన మట్టి ఏది? ఆన్సర్ బి నల్ల మట్టి. పశ్చిమ కనుమలు వీటికి మరో పేరేంటి? ఆన్సర్ సహ్యాద్రి పర్వతాలని కూడా అంటారు. తూర్పు కనుమలు పశ్చిమ కనుమలతో పోలిస్తే ఏ విధంగా ఉంటాయి? ఆన్సర్ బి విరిగిపోయినవిగా ఉంటాయి. భారతదేశంలో పొడవైన నది ఏది? ఆన్సర్ ఏ గంగా. గోదావరి నది ఎక్కడి నుండి ఉద్భవిస్తుంది? ఆన్సర్ త్రయంబకేశ్వర్. త్రయంబకేశ్వర్ ఎంతమంది వెళ్ళిండ్రు? నేను వెళ్ళొచ్చిన. మరి మీరెంతమంది వెళ్ళిండ్రో కామెంట్ చేయండి. కృష్ణా నది ఎక్కడ కలుస్తుందో మీకు తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ బంగాళాఖాతంలో కలుస్తుంది. బ్రహ్మపుత్ర నది టిబెట్లో ఏ పేరుతో పిలుస్తారు? ఆన్సర్ సంగ్పో. నర్మదా నది ఏ సముద్రంలో కలుస్తుంది? ఆన్సర్ అరేబియా సముద్రంలో కలుస్తుంది. భారతదేశంలో అత్యంత పొడవైన తీరరేఖ ఉన్న రాష్ట్రం ఏది? ఆన్సర్ గుజరాత్. లక్షద్వీప్ దీవులు ఏ సముద్రంలో ఉన్నాయి? ఆన్సర్ అరేబియా సముద్రంలో ఉన్నాయి. అండమాన్ నికోబార్ దీవులు ఏ ఖాతం వద్ద ఉన్నాయి? ఆన్సర్ బంగాళాఖాతం. భారతదేశం మొత్తం ఎన్ని రాష్ట్రాలు? ఓకే గాయస్, దీని ఆన్సర్ మీరే కామెంట్ చేసేసేయండి. భారతదేశం కేంద్రపాలిత ప్రాంతాలు ఎన్ని? ఆన్సర్ 8. కర్కోరం పర్వత శ్రేణి ఎక్కడ ఉంది? ఆన్సర్ జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాంతంలో ఉంది. నీలగిరి పర్వతాలు ఎక్కడ ఉన్నాయి? ఆన్సర్ దక్షిణ భారతదేశంలో ఉన్నాయి. గంగా నది ఏ సముద్రంలో కలుస్తుంది? ఆన్సర్ బంగాళాఖాతంలో కలుస్తుంది. భారతదేశంలో అతి ఎత్తైన శిఖరం ఏది అంటే ఆన్సర్ కాంచనగంగా. ఇక్కడ కొద్దిగా వివరణ చూడండి, దీని గురించి కొద్దిగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. కాంచనగంగా భారతదేశంలో అతి ఎత్తైన పర్వత శిఖరం. దాని ఎత్తు 8586 మీటర్లు. ఇది హిమాలయాల్లో సిక్కిం రాష్ట్రం మరియు నేపాల్ సరిహద్దుల్లో ఉంది. ప్రపంచంలో ఇది మూడవ అతిపెద్ద శిఖరం అన్నట్లు. తర్వాత మౌంట్ ఎవరెస్ట్ విషయానికి వస్తే ప్రపంచంలోనే అతి ఎత్తైన శిఖరం.
దీని పొడవు 8848.86 మీటర్లు. కానీ ఇది భారతదేశంలో లేదు, నేపాల్ చైనా సరిహద్దుల్లో ఉంది. తర్వాత కేటు విషయానికి వస్తే ప్రపంచంలో రెండవ అతి ఎత్తైన శిఖరం 8611 మీటర్లు. ప్రస్తుతం ఇది పాకిస్తాన్ చైనా సరిహద్దుల్లో ఉంది. తర్వాత నందాదేవి విషయానికి వస్తే పూర్తిగా భారతదేశంలో ఉన్న అతి ఎత్తైన శిఖరం ఇది 7816 మీటర్లు. కానీ మొత్తం భారతదేశంలో కాదు. భారతదేశంలో అతి ఎత్తైన శిఖరం అంటే మాత్రం సమాధానం కాంచనగంగానే. పూర్తిగా భారతదేశంలో ఉన్న అతి ఎత్తైన శిఖరం అంటే నందాదేవి. గంగా బ్రహ్మపుత్ర డెల్టాలు ప్రపంచంలో ఆన్సర్ పెద్దది. అల్యూవియల్ మట్టి ప్రధానంగా ఎక్కడ ఉంది? ఆన్సర్ గంగా మైదానంలో ఉంది. ఎర్రమట్టి ఎక్కువగా ఎక్కడ ఉంటుంది? ఆన్సర్ పీఠభూమి ప్రాంతంలో ఉంటుంది. భారతదేశం తూర్పు తీర మైదానం పేరేంటి? ఆన్సర్ కోరమండల్ తీరం. పశ్చిమ తీర మైదానం పేరేంటి? ఆన్సర్ మలబార్. థార్ ఎడారి వాతావరణం ఏ విధంగా ఉంటుంది? ఆన్సర్ ఎండగా ఉంటుంది. భారతదేశం ఏ ఖండంలో ఉంది? ఆన్సర్ ఆసియా ఖండంలో ఉంది. భారతదేశం భూభాగంలో ప్రపంచంలో ఏ స్థానంలో ఉంది? ఆన్సర్ 7వది. సాత్పురా పర్వతాలు ఎక్కడ ఉన్నాయి? ఆన్సర్ మధ్య భారతంలో ఉన్నాయి. వింధ్య మరియు సాత్పురా మధ్య ప్రవహించే నది ఏది? ఆన్సర్ నర్మదా నది. హిమాలయాలు ఏ రకపు పర్వతాలు? ఆన్సర్ మడత రకపు పర్వతాలు. పశ్చిమ కనుమలు ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నాయి? ఆన్సర్ మహారాష్ట్రలో. గంగా నది ఉద్భవం ఎక్కడి నుండి ప్రారంభమైంది? ఆన్సర్ గంగోత్రి. యమునా నది గంగతో ఎక్కడ కలుస్తుంది? ఆన్సర్ అలహాబాద్ ప్రయాగ్లో కలుస్తుంది. బ్రహ్మపుత్ర నది ఏ రాష్ట్రంలో భారతదేశంలోకి ప్రవేశిస్తుంది? ఆన్సర్ అరుణాచల్ ప్రదేశ్లో. దక్కన్ పీఠభూమి ఆకారం? ఆన్సర్ త్రిభుజాకారం. తీర ప్రాంతాల్లో కనిపించే మట్టి ఏది? ఆన్సర్ లెటరైట్ మట్టి. సుందర్బన్స్ అడవులు ఏ రకానికి చెందుతాయి? ఆన్సర్ మాంగ్రోవ్ అడవులకు. భారతదేశం పొరుగు దేశాల్లో ఒకటి. ఆన్సర్ చైనా. అరేబియా సముద్రం ఏ వైపున ఉంది? ఆన్సర్ పడమర వైపున. బంగాళాఖాతం ఏ వైపున ఉంది? ఆన్సర్ తూర్పు వైపున ఉంది.